శ్రవణ్ ఒక సాధారణ వ్యక్తి. జీవితంలో ఎన్నో కలలు ఆశలతో ముందుకు నడిచాడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఉద్యోగం పోయింది, కుటుంబ సమస్యలు, తనను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇంతకన్నా మరణమే మంచిదేమో అన్న ఆలోచనతో ఒక బిల్డింగ్ 15వ అంతస్తుకు వెళ్ళాడు. చనిపోదామని కిటికీ వద్దకు వెళ్లి అద్దం తీశాడు. కానీ ఆ క్షణంలో అతనికెదురుగా ఉన్న దృశ్యం జీవితంలో మళ్లీ బతకాలన్న ఆశని కలిగించింది. అతనికెదురుగా ఉన్న భవనం 18వ అంతస్తు. బయట ఒక వ్యక్తి ఏసీ రిపేర్ చేస్తున్నాడు. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే కేవలం తన పనిపై ఏకాగ్రతతో జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. ఏసీ కదులుతుంటే అతను పడిపోకుండా బ్యాలెన్స్ గా వర్క్ చేస్తున్నాడు. అతని కళ్లలో భయం లేదు, హడావిడి అంతకన్నా లేదు. అతని ముఖంలో కనిపించింది కేవలం ఆ పని మీద కాన్సంట్రేషన్ మాత్రమే. దాన్ని చూసిన శ్రవణ్ మనసు కదిలింది. ఇతను తన కుటుంబం కోసం ప్రతిరోజు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడు. ఇతనితో పోల్చుకుంటే నా కష్టాలేం పెద్దవి కాదు, నేనింత చిన్న విషయానికే చనిపోదామనుకున్నాను అనుకుని తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాడు. కష్టపడ్డాడు. చివరికి ఒక చిన్న రెస్టారెంట్లో పనికి చేరాడు. ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన హోటల్కు యజమానిగా మారాడు. మన జీవితంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్క క్షణం ఓపిక పడితే జీవితం కొత్త ఆశలతో మెల్లగా మారుతుంది. ప్రతి ఓటమిని ఒక పాఠంలా నేర్చుకోండి. ఏంటి, మీ కథ ఇప్పుడే మొదలైందనుకుంటాను.